ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకు టీమిండియా స్క్వాడ్ ఇప్పటికే ఖరారయ్యింది. శుభ్మంగల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. దేశవాళీలో మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. తన కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ టైటిల్ రేస్లో నిలిచింది. ఒకసారి టెస్ట్ జట్టును పరిశీలిస్తే 5 గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ఆర్సీబీ, కేకేఆర్ టీమ్స్ నుంచి ఒక్క ఆటగాడికి కూడా జట్టులో స్థానం దక్కలేదు. ఒకప్పుడు టీమిండియా టెస్ట్ జట్టు ఆర్సీబీ ఆటగాళ్లతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యుల టెస్ట్ జట్టులో ఆర్సీబీ ఆటగాళ్లను పరిగణలోకి కూడా తీసుకోలేదు. అంటే టీమిండియాలో ఆడేందుకు ఆర్సీబీ ఆటగాళ్లకు ఆ అర్హత లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్టుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మంగల్ కెప్టెన్గా ఎంపికవగా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ మరియు ప్రసిద్ధ్ కృష్ణలు ఎంపికయ్యారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ నుంచి 2 ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేలకు అవకాశం ఇచ్చారు. లక్నో సూపర్ జైంట్స్ కు చెందిన 3 సెలెక్ట్ చేశారు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్లు ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనున్నారు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అర్షదీప్ సింగ్, ముంబై ఇండియన్స్ కు చెందిన బూమ్రా, సిఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిలు టెస్ట్ జట్టులో ఉన్నారు. కానీ ఆర్సీబీ, కేకేఆర్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.